ఎటువంటి రిఫండ్ మీద జరగలేదు. మన అందరికీ తెలుసు, ఒక బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలంటే డాక్యుమెంట్స్ అవసరం, ఐడి ప్రూఫ్ అవసరం, అడ్రస్ ప్రూఫ్ అవసరం, సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే ఇన్కమ్. ఇలాగే ఈ లోన్ యాప్ వల్ల మన దేశంలో, మన రాష్ట్రంలో చాలా మంది ఆత్మహత్య చేశారండి, లేకపోతే ఆత్మహత్య యత్నం చేశారండి. అందుకే ఈ లోన్ యాప్ రిఫండ్ మేళా పెట్టడం ఈరోజు వైజాగ్ లో జరుగుతుంది. మేము 295 మెంబర్స్ ని ఐడెంటిఫై చేశాము. అందులో 195 మందికి నష్టం జరగలేదు. మిగిలిన 100 మందికి నష్టం జరిగింది. ఆ 100 మందికి ఈరోజు ఎంత అమౌంట్, వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు, ఆ అంత అమౌంట్ రిటర్న్ చేయాల్సిందే. అంత అమౌంట్ రిటర్న్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ ఎంత కట్టారు, ఆ అమౌంట్ ఈరోజు రిఫండ్ చేయడం జరుగుతుంది. మన డిసిపి 1 మేడం ఆధ్వర్యంలో మన సైబర్ క్రైమ్ 71,092 రూపాయలు లోన్ తీసుకుంటే అతను పే చేశాడు 21,41,000 రూపాయలు. సో నష్టం జరిగింది 10,70,000 రూపాయలు. అతని కూడా ఈరోజు